ఒకసారి కిందిచ్చిన ఇన్ఫర్మేషన్ చదవండి ఫ్రెండ్స్. ఒక రోజులో ఒక సామాన్య వ్యక్తికి 12,000-60,000 ఆలోచనలు, థాట్స్ వస్తాయన్నమాట. బట్ ద రియల్ క్వెషన్ ఈస్ ఆ 12,000-60,000 థాట్స్‌లో ఎన్ని థాట్స్ మనకి గుర్తుంటాయి? దట్ ఈస్ ద క్వెషన్ ఫర్ యూ గైస్. మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ మొత్తం దీని గురించే. ఇట్స్ నాట్ అబౌట్ థాట్స్. ఇట్ ఈస్ అబౌట్ ఫీలింగ్ డీప్‌లీ. దీని గురించి బ్రూస్ లీ కూడా ఒక మూవీలో మాట్లాడారన్నమాట. అది వినండి. Now try again. With me. That's it. How did it feel to you? Let me think. Don't think. Feel. లెట్స్ గో ఫ్రెండ్స్. బ్రూస్ లీ చెప్పిన ఈ పవర్‌ఫుల్ స్టేట్‌మెంట్‌ని చాలా డీప్‌గా అర్థం చేసుకుందాం. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ టర్నింగ్ బ్యాక్ టు ద ఛానల్. ఛానల్‌కి మళ్ళీ వచ్చాను. థాంక్ యూ. ఈరోజు మీ అందరికీ ద రియల్ సీక్రెట్ ఆఫ్ లెర్నింగ్ గురించి చెప్తాను. ద రియల్ సీక్రెట్ ఆఫ్ లెర్నింగ్. మన ఆలోచనలని యాక్షన్స్‌లో పెట్టాలంటే దీస్ ఆర్ ద థాట్స్, దీస్ ఆర్ ద యాక్షన్స్ మధ్యలో ఒక లింక్ ఉంటది. ఆ లింక్‌ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఆ లింక్ తెలియకుండా ఆలోచనలు ఆలోచనలాగానే ఉండిపోతుంటాయి. అవి యాక్షన్స్‌లోకి రావన్నమాట. కాబట్టి ఆలోచనలని యాక్షన్స్‌గా మార్చడానికి దేర్ ఈస్ ఎ థిన్ లైన్, ఒక థిన్ లింక్ ఉంటదన్నమాట. ఆ లింక్‌ని మనం ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాం. లెట్స్ మేక్ అవర్ థాట్స్ ఇంటూ యాక్షన్స్ ఇన్ ద రియల్ టైమ్. సో ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ ఇంట్రడక్షన్‌లో చూసుంటారు. ఒక రోజులో ఒక వ్యక్తికి 12,000 నుంచి 60,000 అంటే 60,000 ఆలోచనలొస్తాయంట. దాంట్లో ఎన్ని ఎన్ని ఆలోచనల్ని యాక్షన్స్‌లో పెడతాడు? కనీసం ఎన్నిటిని రికలెక్ట్ చేసుకోగలుగుతాడు? అట్‌లీస్ట్ మెమరైజ్ చేసుకోగలుగుతాడు. వెరీ ఫ్యూ రైట్? వాట్ ఈస్ ద డిఫరెన్స్? మనకి ఇన్ని థాట్స్ వస్తున్నాయి. బట్ మనం వాటిని గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. వాటిని ఆచరించలేకపోతున్నాం. బికాజ్ వి ఆర్ ఓన్లీ థింకింగ్. బట్ వాట్ వి హావ్ టు డూ ఈస్ వి హావ్ టు ఫీల్. సో నీకొచ్చిన థాట్‌ని జస్ట్ థింకింగ్‌లో ఉంచకుండా ఆ థాట్‌ని ఫీల్ అవుతుండు. సో ద మోర్ యూ ఫీల్, ద మోర్ యువర్ బ్రెయిన్ విల్ బి ఇన్వాల్వింగ్ ఇన్ ఇట్. సో ఏదైనా ఆలోచించినప్పుడు నీ బ్రెయిన్ ఇన్వాల్వ్ కాదు. దాన్ని ఫీల్ అవుతున్నప్పుడు నీ బ్రెయిన్ చాలా ఇన్వాల్వ్ అవుతది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మోస్ట్ ఆఫ్ ది మనం మూవీస్ చూద్దాం. సో మూవీస్ అన్నిటిని ఒక బ్లాక్ స్క్రీన్ అంటే వీడియో ఆఫ్ చేసి ఆడియో వినిపిస్తా. తర్వాత ఆడియో, వీడియో 2 కలిపి చూపిస్తా. ఏ కేస్‌లో మీరు డైలాగ్స్‌ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు? సింపుల్ లాజిక్. ఓన్లీ ఆడియోనే విన్నావనుకో కొద్దిసేపటి తర్వాత అది మర్చిపోతావు. ఎందుకంటే ఆడియోని నువ్వు థింక్ చేస్తున్నావు. అదే వీడియో చూస్తూ ఆడియో విన్నావనుకో దాన్ని నువ్వు ఫీల్ అవుతుంటావు. కాబట్టి ఆ డైలాగ్స్ నీకు బాగా గుర్తుంటాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? మన బ్రెయిన్‌ని రియల్‌గా యాక్షన్‌లో పెట్టాలి అంటే మనం చేయాల్సింది ఫీలింగ్స్ రాదర్ థాన్ థింకింగ్. ఇట్స్ వెరీ సింపుల్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఒక్కటే లైన్. డోంట్ థింక్, జస్ట్ ఫీల్. మీరు చేయాల్సిన పని ఏదైనా గాని, అది అబౌట్ మీ గోల్స్ కావచ్చు, అబౌట్ మీ స్టడీస్ కావచ్చు, అబౌట్ ఎ స్పోర్ట్ కావచ్చు, ఎనీథింగ్ దట్ కుడ్ బి. బట్ డోంట్ థింక్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఫీల్ ఆఫ్ డూయింగ్ ఇట్. దట్స్ హౌ యూ ఎక్స్‌పీరియన్స్ ఎ హోల్ డిఫరెంట్ లెవెల్. సో ఈ విధంగా చేసినప్పుడు కంప్లీట్‌గా అది మీకు డిఫరెంట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారనమాట. మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ పర్సన్ చూడండి, గేమ్ ఆడే కంటే ముందు వాళ్ళు ఒక రూమ్‌లో, లాకర్ రూమ్‌లో కూర్చొని కాసేపు మెడిటేషన్ చేస్తారు. అంటే మేము ఆల్రెడీ గెలిచినాం. నేను ఆల్రెడీ బాగా ఆడుతున్నా. నేను ఇన్ని గోల్స్ కొట్టినా. నేను ఇన్ని రన్స్ కొట్టినా. నాకు ఇన్ని పాయింట్స్ వచ్చినాయని వాళ్ళు ఇమాజినేషన్ చేస్తారు. దాన్ని ఫీల్ అవుతారు. సో వాళ్ళు ఎంత ఫాస్ట్‌గా దాన్ని ఫీల్ అవుతారో, ఎంత బాగా దాన్ని ఫీల్ అవుతారో, వాళ్ళ బ్రెయిన్ అంత ఇన్వాల్వ్ అయ్యి దాన్ని రియల్ చేయడానికి ట్రై చేస్తది. నువ్వు ఓన్లీ థాట్స్ లాగా దాన్ని స్టోర్ చేసుకుంటే నీ బ్రెయిన్ ఇన్వాల్వ్‌మెంట్ తక్కువుంటది. సో మనం ఏదైనా చేయాలంటే థాట్స్ నుంచి రియల్ టైమ్‌లో దాన్ని మనం చేయాలంటే డెఫినిట్‌గా మనకు కావాల్సిందేంటి? మన బ్రెయిన్ ఇన్వాల్వ్‌మెంట్. సో మన బ్రెయిన్‌ని ఎక్కువ ఇన్వాల్వ్ చేయాలంటే దాన్ని ఎక్కువ ఫీలింగ్స్‌తో కనెక్ట్ చేయాలి. ఈ సింపుల్ ట్రిక్‌ని మీ డే టు డే లైఫ్‌లో యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. యూ విల్ సీ ఇన్‌సేన్ అమౌంట్ ఆఫ్ రిజల్ట్స్. ఇన్‌సేన్ రిజల్ట్స్ నేను చెప్తున్నా. దట్ ఈస్ మై గ్యారంటీ. ఈ ఒక్క లాజిక్‌ని యూజ్ చేసి, ఈ ఒక్క సీక్రెట్‌ని యూజ్ చేసి మూవీ ఇండస్ట్రీ వాళ్ళు కొన్ని వందల వేల లక్షల కోట్లు కూడా సంపాదిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మన లోపలున్న థింకింగ్ కెపాసిటీని వాడకుండా మన లోపటున్న ఫీలింగ్ ఎబిలిటీని వాడి దాని నుంచి వాళ్ళు అడ్వాంటేజ్ పొందుతున్నారు. సో మన లోపటున్న ఫీలింగ్ ఎబిలిటీ వల్ల బయట వాళ్ళకి అంత ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు మన లోపట ఎన్ని ప్రాఫిట్స్ రావచ్చు. రైట్? సో ఆ ఫీలింగ్ అనే ఒక హాబిట్‌ని మనం అడాప్ట్ చేసుకుందాం. నువ్వు చేసే ప్రతి దాన్ని ఫీల్ అవుతూ చెయి. యూ విల్ సీ ఇన్‌సేన్ అమౌంట్ ఆఫ్ గ్రోత్. ఇన్‌సేన్ అమౌంట్ ఆఫ్ రిజల్ట్స్ ఇన్ ఇట్. ఆ ఫీలింగ్ అనేది దేంట్లోైనా పర్లేదు. అది ఒక ఫ్యామిలీలో అయినా పర్లేదు. అది నీ గోల్స్ గురించైనా పర్లేదు. ఈరోజు నాకు ఒక బాడీ కావాలి. ఆ బాడీ నాకొస్తుంది అని ఫీల్ అవుతూ వర్కౌట్ చెయ్యి. నువ్వు రిజల్ట్స్‌ని చాలా ఫాస్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తావు. అదేదో నార్మల్‌గా చేయాలిరా బే అని చేసినావనుకో రిజల్ట్స్ అంత ఫాస్ట్‌గా రావు. సో ఈ సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్. నేను దీని గురించి పెద్ద కాంప్లెక్స్ చేయాలనుకోవట్లేదు. ఈ రోజు నుంచి మీరు మీకు ఒక ప్రామిస్ చేసుకోండి. నేనేమన్నా చేయాలనుకుంటే దాన్ని థాట్స్ పరంగా, థింకింగ్ పరంగా ఉండకుండా దాన్ని ఫీలింగ్స్‌లాగా కన్వర్ట్ చేసి చాలా తొందరగా యాక్షన్ తీసుకుంటా అని
మీకు మీరు ఒక సెల్ఫ్‌గా ప్రామిస్ జేసుకోండి. ఎప్పుడైతే మీరు చేసే పనిని ఇట్లా ఫీల్ అవుతూ జేయాలనుకుంటున్నప్పుడు, మీ గోల్స్‌కి ఒక ఎమోషనల్ బాండ్ కనెక్ట్ అవుతది. సో, ఎప్పుడైతే ఎమోషనల్ బాండ్ కనెక్ట్ అవుతదో, యువర్ హార్ట్ అండ్ యువర్ బ్రెయిన్ బోత్ విల్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పర్టిక్యులర్ టాస్క్. సో, ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ పవర్ ఆఫ్ ఫీలింగ్‌ని మీకు అర్థమైందనుకుంటున్నా. అండ్ మీరు మీ డే టు డే లైఫ్‌లో అప్లై చేస్తారని గూడా అనుకుంటున్నా. మీరొక పర్సన్‌తో మాట్లాడుతుంటే జస్ట్ మాట్లాడకండి. ఫీల్ అవుతూ మాట్లాడండి. మీరొక బుక్ చదువుతున్నారు. ఫీల్ అవుతూ చదవండి. మీరొక మూవీ చూస్తున్నారు. ఫీల్ అవుతూ మూవీ చూడండి. మీరొక ఇంపార్టెంట్ టాస్క్ చేస్తున్నారు. ఫీల్ అవుతూ చేయండి. సో, ఎప్పుడైతే ఫీల్ అవుతూ మీరు దాన్ని చేస్తారో, మీ బ్రెయిన్ అండ్ మీ హార్ట్ చాలా ఇన్వాల్వ్ అవుతది. దానివల్ల మీరు చేసే పనిని బాగా ఎంజాయ్ చేస్తూ చేస్తారు. ఒక బుక్ ఇద్దాం. ఒక 10 మందిని తీసుకొని 10 మందికి ఒక్కొక్క బుక్ ఇద్దాం. ఒక 1 అవర్. 1 అవర్ తర్వాత వాళ్ళందరూ చదవలేరు. అదే ఒక ఫోన్ ఇచ్చి రీల్స్ చూడమంటే 1 అవర్ చూసిన తర్వాత కూడా 1 అవర్ అప్పుడే అయిపోయిందా అంటారు. ఎందుకంటే రీల్స్ చూసేటప్పుడు యూ ఆర్ ఫీలింగ్ యూ ఆర్ ఎమోషనల్లీ ఇన్వాల్వ్డ్ వైల్ వాచింగ్ రీల్స్. బట్ బుక్ చదువుతున్నప్పుడు నువ్వు ఎమోషనల్‌గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. నువ్వు దాన్ని ఫీల్ అవ్వట్లేదు. కాబట్టి నీకు త్వరగా బోర్ కొడతది. సో, దీన్ని అడ్వాంటేజ్‌గా వాడుకొని సోషల్ మీడియా కంపెనీస్ పెద్ద పెద్ద బిలియన్ డాలర్స్ కంపెనీస్ అవుతున్నాయి. సింపుల్ ఫ్రెండ్స్. వెరీ వెరీ సింపుల్. సో, ఐ హోప్ ఫ్రెండ్స్ మీ అందరికీ ద రియల్ సీక్రెట్ ఆఫ్ లెర్నింగ్ సంథింగ్ అండ్ మేక్ యువర్ థాట్స్ ఇంటూ యువర్ యాక్షన్స్ అనే ఒక థిన్ లైన్ మీకు అర్థమైందనుకుంటా. సో, దట్స్ ఆల్ మై ఫ్రెండ్స్. దట్స్ ద టాపిక్. డోంట్ జస్ట్ థింక్. ఆల్వేస్ ఫీల్ వాటెవర్ యూ ఆర్ డూయింగ్. విత్ థట్ ఐ యామ్ ఎండింగ్ దిస్ టాపిక్. That's all for today, guys. Take care, everybody. See you guys in the next video. Until then, do the hard work.